అమ్మా ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటారు? అమ్మా అమ్మా ఏమిటి ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంటావు? ఆ మాత్రం దానికి నన్ను అడగాల. ఆ సామాన్లు గదిలో పెట్టించు. ఆ గదిలో పెట్టు. అలాగేనమ్మా. అమ్మా ఏమిటి ఏమన్నా అడగాల? అది అబ్బే ఏమీ లేదు. అమ్మా ఏమిటి? అది అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా. ఏ లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత చెప్తాను. ఏమిటో. కళ్యాణి, అమ్మ ఇట్టు వచ్చింది, అడిగేవా? అడగలేదే. సర్లే, నేను ట్రై చేస్తాను. ఏమండి? ఏమిటో చెప్పు. మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తాన్నట్టుగా అన్నాను. నీకెవరు చెప్పారు? ఓహో, వీళ్ళని పంపించింది పెళ్లికి కాదు, డబ్బు కన్నమాట. ఊరుకోండి, పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు? ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా. అవును, ఇస్తాను. ఎప్పుడు? నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏమిటండి మొండి సమాధానం? ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి. ఏమిటో ఇచ్చేది గాడిద గుడ్డు. ఆ రోజు తాగి వచ్చి నాన్న అల్లరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తా అని చెప్పి సర్ది పంపించేశాను. కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా, ఆశ నిరాశ చేసుకోమను. ఏమిటండి ఆ పిచ్చి మాటలు? వాళ్ళ ముగ్గురికి తలో 1,00,000 ఇస్తే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట. వాళ్ళకి తలా 1,00,000 ఇస్తే నా కొడుకు మిలేరు చిప్పే. చూస్తూ చూస్తూ వాడిని దిక్కుమాలి వాడిని చేయలేను. అంతలోనే దిక్కుమాలి వాడు ఎందుకు అవుతాడు? మనకెలాగో 2 ఇళ్లున్నాయి. ఈ ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకిచ్చిన 2వ ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం. నేను బతుకుండగా ఈ ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుకు కూడా అమ్మను. ఇదంతా నా కొడుకు చెందాల్సిందే. కొడుకు ఎక్కువేంటి, కూతురు తక్కువేంటి? కొడుకు కొడుకే, కూతురు కూతురే. కొడుకు మన వారసుడే, మన వంశాన్ని నిలబెట్టేవాడు. తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తీరిపోతుంది. అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సి చాలా ఉంటాయి. ఆషాఢ మాసాలు, దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు, పబ్బాలు, కడుపులు, కానుపులు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇవన్నీ ఎవరు చేస్తాడే? ఎవరు చేస్తాడు? బతుకుంటే నేను చేయాలి, లేకపోతే నా కొడుకు చేయాలి. కొడుకు వెలగబడతాడులేండి. ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? అమ్మా, మా గురించి మీరు గొడవ పడ్డం ఏం బాగలేదు. ముందు పెళ్లి పనులు కానివ్వండి. పెళ్ళైపోగానే మేము వెళ్ళి మా కంటలు మేము పడతాం. ఆ రోజు మామూలు దగ్గరికి లాక్కెళ్ళినందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు సిగ్గులు ఉంటే మా వ్యాపారాలు సాగుతాయి ఏటి? పేపర్ దోశలా ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే, ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏటి? కొంచెం హ్యాండ్ లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే కూతురుతో మా బామ్మర్ది పెళ్లి. అత్తడు కొంచెం